నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఎలా తొలగించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు పరిహారం విషయంలో ఏదైనా ఒక 7 మంగళవారాలు కొండ మీద ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి, సుబ్రహ్మణ్య స్వామి భూమి మీద కూడా ఉంటూ ఉంటారు, అలా కాకుండా ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాలను మనం కనుక్కొని ఆ కొండకు నడుచుకుంటూ భక్తితో కనుక మనం వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం ఒక పరిహారక క్రియ. లేదా ఈశ్వరుని ఆలయంలో మొక్కలు నాటడం, ఎక్కడైతే శివాలయాలు ఉంటుంటాయో ఆ శివాలయాల్లో చక్కగా బిల్వపత్రం కానీ లేదా ఆ శివుని పూజకు ఉపయోగపడేటటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో, ఫలములు ఏదైతే ఉంటాయో ఆ మొక్కలను సమీకరించుకొని శివాలయాల్లో వాటిని చక్కగా ఏర్పాటు చేసి వీలైనప్పుడల్లా వాటికి నిత్యము వాటి యొక్క ఆలనా పాలన నిత్యము కూడా శుభ్రపరుస్తూ నీళ్లు పోస్తూ ఆ మొక్క ఎదిగేందుకు కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే మన ఆర్థిక బాధలు తొలగించుకునేందుకు ఒక పరిహారక క్రియ. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి వీలైనప్పుడల్లా శనివారం కానీ లేదా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తులసి మాలను సమర్పించేటటువంటి ప్రయత్నం చేయటం కూడా పరిహారక క్రియలుగా చెప్పవచ్చు. ఒకటి, కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శనం చేసుకోవటం, శివాలయాల్లో మొక్కలు నాటడం, శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం అనేది పరిహారక క్రియగా చెప్పవచ్చు. ఇప్పుడు 2 అయ్యాయి, ఒకటి శాంతి అయింది, పరిహారమైంది. ఇక ఇంకొక రూపం అదేమిటంటే దీపం.